ఓం నమఃశివాయ. భారతీయులందరూ జరుపుకునే అత్యంత పవిత్రమైన రాత్రి ఈ మహాశివరాత్రి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక అద్భుత ఆధ్యాత్మిక విజ్ఞానం. అసలు ఈ రాత్రికి ఉన్న శక్తేంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఒకటి కాదు, 3 అద్భుత గాథల సమాహారం ఈ రాత్రి. మొదటిది, ఈ విశ్వంలోని ప్రాణశక్తి అయిన పార్వతీదేవి ఆ ప్రాణానికి మూలమైన పరమశివుణ్ణి వివాహం చేసుకున్న శుభ ఘడియలు ఇవి. రెండవది, లోకాలను రక్షించటం కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలోనే బంధించి నీలకంఠుడు అయిన రాత్రి. హాలాహలం అంటే విషం మాత్రమే కాదు, మనలోని నెగిటివిటీని కూడా ఆ శివుడు స్వీకరించి మనల్ని కాపాడతాడని దీని అంతరార్థం. మూడవది, అహంకారంతో కొట్టుకుంటున్న బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా శివుడు ఆవిర్భవించిన రాత్రి. మొదలులేని ముగింపులేని ఆ వెలుగు స్తంభం మనకు చెప్పే సత్యం ఒక్కటే: భగవంతుడు అనంతుడు, అజేయుడు. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, అజ్ఞానపు నిద్రలో ఉన్న మన మనసుని మేల్కొల్పడం. శాస్త్రీయంగా చూస్తే ఈ రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల మానవ శరీరంలో వెన్నెముక గుండా శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే నిటారుగా కూర్చుని ఆ శివనామాన్ని స్మరిస్తే మనలోని కుండలినీ శక్తి మేల్కుంటుంది. ఇది ఒక యోగరాత్రి, ఒక జ్ఞానరాత్రి. మీపై ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరహర మహాదేవ. శంభో శంకర.